అండ్ రైజే రైజు వెళ్ళి రెచ్చిపో. ఇలాంటి సపోర్టింగ్ కూడా నా ఇంట్లో గనుక ఉండుంటే ఈ పాటికి చక్రం మీద చక్రం తిప్పిసే ఉండండి. బాబురెడ్డి గారు బ్లెస్ మీ సార్, బ్లెస్ మీ. చాలు సార్, మీరు చెయ్యేశారు, రెచ్చిపోతారు ఇక అంతే. చూడండిరా, జోకర్ రా షో. తీయండిరా, డబ్బులు తీయండిరా. బావా, అనవసరంగా నువ్వు విన్ని ఎంకరేజ్ చేస్తున్నావు అనిపిస్తుంది. లేదురా, నేను ఏ స్టెప్ వేసినా దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వేస్ట్ ఫెలో అన్నారు, కానీ మనం వాణ్ణి గ్రేట్ అంటున్నాం. ఇదే వాడి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. వాడికి మనం దేవుడిలా కనిపిస్తాం. తర్వాత మనం ఏం చెప్పినా అదే చేస్తాడు వాడు. షో. తీయండిరా, డబ్బులు తీయండి. ఎట్టా జరిగింది? ఏంది డబ్బులని పోయినాయి? డబ్బులన్నీ అయిపోయినాయి. ఏంట్రా అందరూ చేతులెత్తేహారు? ఇంకో ఆట వేద్దామా? వద్దులేరా బాబు, ఈ రోజు నీ చెయ్యి మంచి రేజ్ లో ఉంది. మా వల్ల కాదు, మేము ఆడలేం. పదండ్రా. పదం. డబ్బులన్నీ పోయినాయి. ఇయ్యాల నువ్వే ఆడేసుకో. ఇదిరా కోటయ్య అంటే. బాబా లక్ష్మీదేవి ఎలాగుందంటే, బాబురెడ్డి గారు వస్తానా? ఏం కోటయ్య, ఏమైంది? సార్, మీ మాట పుణ్యమని ఇవాళతో నా దరిద్రం అంతా పోయిందండి. ఇవాళ నా హ్యాండ్ 20 రేంజ్ లో ఆడేసిందండి. అన్ని షోలు డీల్ షోలు, మొత్తం క్యాష్ అంతా నా దగ్గర ఉంది సార్. మా బావ మాట అంటే అంతే, అక్షరాలా జరిగిపోతుంది. ఆయన లైక్ చేశాడంటే ఎవరైనా సరే ఆకాశమంత ఎత్తు ఎదిగిపోతారండి. ఇప్పుడు నాకు కనపడుతుందిగా, ఆల్మోస్ట్ నేను కూడా ఆకాశం అంత ఎత్తు ఎదిగిపోయాననిపిస్తుంది. సరే అయితే నువ్వు బాగుంటమే నాకు కావాలి. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నాను, గుర్తుపెట్టుకో. తప్పకుండానండి. రే బామర్ది, కారు తీరా. అలాగే బావా. సార్, కాకపోతే మీరిచ్చిన పెట్టుబడి ఉంచుకోలేవయ్యా. నా చేతి వచ్చిన డబ్బు కదా, మళ్ళీ తిరిగి తీసుకోను. ఏమండి చైర్మన్ గారు, ఇక్కడి నుంచి కోటయ్య మీవాడు, మీ కుడిభుజం లాంటి వాడు అనుకోండి. మీరు ఏం చెప్తే అది, ఎక్కడ ప్యాకాడమంటే అక్కడ ఈ కోట రెడీ సార్. సరే ఉంటాను. నమస్కారం. ఏంటి, నేను వేస్ట్ ఫెలోనా? ఆటలో మొత్తం ఆస్తులన్నీ తగలేశానా? ఈ రోజు నుంచి అదృష్టం దరిద్రం పట్టిన పడింది నాకు. ఈ కోట ఏంటో ఈ రోజు నుంచి చూపిస్తా. వస్తున్నానే పెళ్ళామా. అమ్మా అమ్మా, అబ్బా టైం అయిపోతుంది. ఎక్కడున్నావు అమ్మా? అమ్మా. ఏంటి జాను? అమ్మేదంజీ. ఏ ఏంటి అలా అరుస్తున్నావు? ఏదైనా పని ఉంటే నాతో చెప్పు. అమ్మాయి కావాలా ఏంటి? అవునా, అయితే నాకు జడే. ఏంటమ్మా వాణి జడేయమంటున్నావు? మరేదైనా పని ఉంటే చెప్పమన్నాడు కదా. నాకేమో టైం అయిపోతుంది, అందుకే జడ వేయమందామని అమ్మని పిలిచాను. ఇప్పుడేంటి, జడే కదా, నేను వేస్తాను. అన్నయ్య నేనేదో ఊరికే అన్నా. అన్నయ్య ఊరికి సరదా.
నేనేం సరదా అనుకోవట్లేదు, నిజంగానే వేస్తాను, కూర్చో. చిన్నప్పుడు